హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర నువ్వుల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అది కూడా రోట్లో వేసి దంచే పని లేకుండా రోటి పచ్చడి స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ యమ్మీ రోటి పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోండి. సో ప్యాన్ కాస్తంత హీట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు నువ్వుల్ని వేసుకుంటున్నాను. సో నువ్వులు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునే ప్రాసెస్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. నువ్వులు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. నువ్వులు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకవైపు మాడిపోయినట్లుగా అయిపోతాయి. సో మనం ఇలా కలపడం మానేసినా సరే అవి వెంటనే మాడిపోయినట్లుగా అయిపోతాయి. ఇవి పూర్తిగా వేగే వరకు అలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండండి. ఇలా 1-2 నిమిషాలు అయ్యేసరికి ఇవి మంచి కలర్లోకి వేగిపోతాయి. నేనైతే వీటిని ఒక 2 నిమిషాల వరకు వేయించుకున్నాను. ఇవి 2 నిమిషాల పాటు వేయించుకుంటే మంచి కలర్లోకి అయితే వేగిపోయాయి. ఇవి మనకి కలర్ చేంజ్ అయినట్లుగా తెలుస్తాయి. అలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ పై నుంచి దించేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే కాసేపటికి చల్లారిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10-12 వరకు ఎండుమిర్చి. నేను తీసుకున్న ఒక కట్ట గోంగూరకి ఇలా 10-12 ఎండుమిర్చి అయితే సరిపోతాయి. సో గోంగూర పచ్చడిలో కావాలి అనుకుంటే సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే మనం రోటి పచ్చడి స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి కాకుండా మొత్తం కూడా ఎండుమిర్చి వేసుకుని చేసుకోవడం వల్ల ఈ రోటి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా నువ్వుల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి కాస్తంత ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగిన గోంగూరని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. గోంగూరని శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం కూడా వాడిపోయిన తర్వాత ఇలాగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని మరీ ఎక్కువసేపు కలిపేయాల్సిన అవసరం లేదండి. దీని మొత్తాన్ని కూడా ఇలా దగ్గరగా ఒకసారి నొక్కి దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి. ఈ పచ్చడి ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. సో ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల వరకు నేను అలా ఉంచేస్తాను. 2 నిమిషాలు అయ్యేసరికి చూడండి, గోంగూర ఒక 80% వరకు కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇలాగా కాస్తంత వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి దగ్గర వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉంచండి, సరిపోతుంది. గోంగూర అనేది చాలా తొందరగా సాఫ్ట్గా హీట్కి కుక్ అయిపోతుంది. సో 1 నిమిషం పాటు ఉంచితే దీన్ని మొత్తం కూడా చక్కగా ఆయిల్ మాత్రమే ఉండి వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయే విధంగా దీన్ని ఇలా దగ్గర వరకు మగ్గించుకోవాలి. నాకైతే మరొక నిమిషం పాటు ఉంచాను. సో ఇలాగ చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనిద్దాము. ఇది చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చిని తీసుకుందాము. సో నువ్వులు, ఎండుమిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకోండి, చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇది మొత్తం కూడా పెద్దది తీసుకుంటే ఇవన్నీ కూడా సరిగ్గా గ్రైండ్ అవ్వవు, అలాగే ఎండుమిర్చి అన్నీ కూడా అలానే ఉండిపోతాయి. సో దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటన్నింటినీ ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒక 4-5 వెల్లుల్లి రేకులు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుని గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం రోటి పచ్చడి స్టైల్లో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ పౌడర్ని కావాలి అనుకుంటే మొత్తం గోంగూరలోనే వేసేసి కలిపేసుకోవచ్చు. లేదు అంటే ఈ పౌడర్ మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపి
మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరని ఇలాగ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అంటే సగానికంటే కాస్తంత తక్కువగా తీసుకున్నాను. తీసుకుని ఒకసారి మూత పెట్టి దీన్ని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పౌడర్ అనేది కాస్తంత బాగా ఈ గోంగూరలో కలిసిపోతుంది. ఇలా కలిసిన ఈ పచ్చడిని తీసుకువెళ్ళి మనం వేయించిన గోంగూర ఉంది కదా, ఈ గోంగూర మొత్తంలోకి వేసేసుకోవాలి. ఈ స్టైల్లో గోంగూర పచ్చడి చేసుకోవడం వల్ల రోట్లో వేసి దంచకపోయినా సరే రోటి పచ్చడిలానే ఉంటుంది. సో టేస్ట్ అయితే మాత్రం మాత్రం మారదండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు రోటి పచ్చడి చేసి అది ట్రై చేసినా లేదంటే ఈ స్టైల్లో ట్రై చేసినా టేస్ట్ మాత్రం ఒక్కలానే ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించే విధంగా దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆకు మొత్తం కూడా ఈ పచ్చడిలో బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఈ స్టైల్లో మనం పచ్చడి చేసుకున్నామంటే అచ్చం రోటి పచ్చడి స్టైల్లోనే ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇందులో మనం పచ్చిమిర్చి కానీ వాటర్ కానీ యాడ్ చేయలేదు కాబట్టి వారం 10 రోజుల వరకు టేస్ట్ ఏమీ మారకుండా ఇలానే ఉంటుంది. దీన్ని ఇలాగే 10 రోజుల వరకు అయినా సరే నిల్వ చేసుకోవచ్చు. ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర నువ్వుల పచ్చడి ఒకసారి వేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. 1-2 ముద్దలు తిని సరిపెడదామన్న వాళ్ళు కూడా 10-12 ముద్దల వరకు తినేస్తారు, అంత బాగుంటుంది. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే విధంగా ఉంటాయి. వీడియో ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి రోట్లో వేయకపోయినా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.